హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమెని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి దిల్ పసంద్. పేరు వింటుంటేనే నోరూరుతుంది కదా. చాలామందికి ఈ రెసిపీ బేకరీలోనే దొరుకుతుంది, మనం ఇంట్లో చేసుకోలేము అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అలా కాకుండా బేకరీ స్టైల్లోనే టేస్టీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా సింపుల్గా చేయవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి వేడి చేసిన నూనెని 1 టేబుల్ స్పూన్ వేయాలి. తర్వాత ఇది కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో ఒకసారి బాగా కలపాలి. తర్వాత చేత్తో పిండిని బాగా రఫ్ చేస్తూ కలపాలి. పిండి ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలపాలి. చూడండి, ఇలా కలిపాక మూత పెట్టి 10-15 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు స్టఫింగ్ కోసం ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా చక్కెర వేయాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే 1/2 కప్పు వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకులు వేసి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేయాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేయాలి. తర్వాత ఒక 1/4 కప్పు టూటీ ఫ్రూటీలను వేయాలి. తర్వాత 2 స్పూన్ల కిస్మిస్, 2 స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా కలపాలి. తర్వాత దీన్ని 2 భాగాలుగా చేయాలి. ఒక భాగం పెద్దగా, రెండవ భాగం కాస్త చిన్నగా చేయాలి. చూడండి, ఇలా చేశాక ఇప్పుడు ఫస్ట్ చిన్న పిండి ముద్ద తీసుకొని పొడి పిండి వేసుకొని వీలైనంత పలచగా రుద్దుకోవాలి. చూడండి, ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కాస్త నెయ్యిని అప్లై చేయాలి. తర్వాత కాస్త పొడిపిండిని చల్లాలి. తర్వాత నైఫ్తో మధ్యలో నుంచి కట్ చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా రోల్ చేయాలి. చూడండి, ఇలా రోల్ చేశాక మరలా దీన్ని ఇలా పిండి ముద్దలా చేసి చపాతీలాగా కాస్త మందంగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు దిల్ పసంద్ బేకరీలో లాగా లేయర్స్గా క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా కాస్త మందంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి రెండవ పిండి ముద్దను కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి. ఫ్రెండ్స్, ఈ లోపు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ దిల్ పసంద్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ పక్కా కొలతలతో సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫింగ్ని వేయాలి. తర్వాత దీన్ని ఒకసారి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ముందుగా రుద్ది పెట్టుకున్న చిన్న చపాతీని దీని మీద వేయాలి. ఇలా వేశాక చుట్టూ ప్రెస్ చేసుకుంటూ క్లోజ్ చేసేయాలి. తర్వాత దీని మీద కొద్దిగా వాటర్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న కుచ్చుల్లాగా ఫోల్డ్ చేయాలి.
ఇలా చేశాక ఇప్పుడు లోపల ఉన్న స్టఫింగ్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేశాక ఇప్పుడు దీన్ని నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బేక్ చేయడం కోసం ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని స్టవ్ మీద పెట్టి దాని మీద ఇసుకను కానీ ఉప్పును కానీ వేసి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దిల్ పసంద్ని ఇందులో పెట్టి దీని మీద కాస్త ఇలా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేయాలి. తర్వాత మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపుకు తిప్పుకోవాలి. మరలా ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బేక్ చేయాలి. ఇందులో నేను స్టాండ్ పెట్టాను కదా, అది పెడితే తొందరగా బేక్ అవ్వట్లేదు, అందుకని నేను తీసేశాను. ఇలా 20 నిమిషాల తర్వాత చూడండి చక్కగా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మరి కాస్త నెయ్యిని అప్లై చేయాలి. ఇప్పుడు మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. కాసేపటి తర్వాత పూర్తిగా చల్లారింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, అచ్చం బేకరీలో లాగా. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కదా, నిజంగా నోరూరుతుంది కదూ. మీరు కూడా ఈ దిల్ పసంద్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.